హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మా బేబీకి ఒక యాడ్ ఫోటోషూట్, అంటే ఫోటోషూట్ ప్రొడక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా అప్లై చేశాను, బట్ వాళ్ళు నాకు మెసేజ్ చేశారు వాట్సాప్లో. ఇక్కడ నెంబర్ అనేది నేను హైడ్ చేస్తున్నాను, బట్ అది ఎలానో పబ్లికే. ఒకవేళ మీకు కనిపించిన నెంబర్కి చేసుకోండి, తప్పలేదు. కానీ మనము ఏదైనా సోషల్ నెట్వర్క్లో పెట్టినప్పుడు కొంచెం హైడ్ చేయడం బెటర్ అని చెప్పి హైడ్ చేస్తున్నాను అంతే. ఏంటంటే వాళ్ళే నాకు మెసేజ్ చేశారు, బేబీ 3 పిక్స్, నేమ్, ఏజ్ అండ్ అవన్నీ పంపించమన్నారు. ఫోటోషూట్కి ఒక 3 ఫొటోస్ అన్నీ పంపించమన్నారు. నేను పంపించాను. పంపించాక మీ పాప సెలెక్ట్ అయితే ఈరోజు కానీ రేపు కానీ మీకు వీడియో అనేది షేర్ చేస్తాను అని చెప్పి అనింది. అదే సెలెక్ట్ అయిందా లేదా అని చెప్పి నాకు ఫామ్ పంపిస్తాననింది. సరే అని చెప్పి నేను వెయిట్ చేశాను. తర్వాత రోజు నాకు వాళ్ళు ఇలాగ మమయత్ ప్రోడక్ట్కి మీ పాప సెలెక్ట్ అయింది అని చెప్పి పంపించారు. సరే ఎప్పుడు రావాలి ఏంటి కూడా అంతా పంపించారు. ఏంటేంటి మనం పట్టుకెళ్ళాలి అన్నీ కూడా పంపించారు. అండ్ 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయ్యాక తర్వాత మీరు ఇంకేం కట్టాల్సిన పని లేదు అన్నారు. సరేలే అని చెప్పి మేము వెళ్ళాము. ఇదే అనమాట అది ప్రొడక్షన్ కంపెనీ. సో మేము అక్కడికి వెళ్ళాము. అది కాస్టింగ్, సంథింగ్ కాస్టింగ్ అని ఉంది. మాకు లొకేషన్ అనేది షేర్ చేసింది ఆమె. లొకేషన్ షేర్ చేశాక మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే పైన ఇలా ఉంది అది, ఆ ప్రొడక్షన్ కంపెనీ అనేది. లోపలికి వెళ్ళాక మాకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చింది. అందులో అన్నీ కూడా ఫిల్ చేయమని చెప్పింది. సో మా హస్బెండ్ అది ఫిల్ చేస్తున్నారు. పాప ఇదిగో అక్కడ చిన్న బాబు ఉంటే వాళ్ళు కూడా ఫోటోషూట్కి వచ్చారంట. ఆ బాబుతో కొంచెంసేపు ఆడుకునింది. తర్వాత తనకు తనగా ఆడుకునింది కొద్దిసేపు. అక్కడ అందరూ చిన్న చిన్న పిల్లలు. సో మనకి ఏంటంటే ఫోటోషూట్ 0 మంత్ నుంచి 13 ఇయర్స్ వరకు కూడా ఫోటోషూట్ అనేది తీసుకుంటారంట పిల్లలది. సో సరేలే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాము. 1000 రూపీసే కదా అని చెప్పి వెళ్ళి రిజిస్ట్రేషన్ అంతా చేయించుకొని, ఇంకా మీకు టైం ఉంది అని చెప్తే పాప కొంచెంసేపు ఆడుకునింది అక్కడ మొత్తం. తర్వాత ఏంటంటే మాకు అది ఎప్పుడు షేర్ చేస్తారు ఏంటి ఫోటోషూట్ అని చెప్పంటే వాళ్ళు నాకు 45 డేస్ తర్వాత లింక్ అనేది షేర్ చేస్తామని చెప్పారు. సరే అని చెప్పన్నాము. అన్నాక తర్వాత మీకు ఇంకా అంటే ఇది ఫ్రీగా, అంటే మనం వెళ్ళినందుకేమి మనకు మనీ అది ఇవ్వరు. మీకు ఒకవేళ పెయిడ్ కావాలి, ఇంకా చాలా ఫోటోషూట్స్ కావాలి అని అంటే అక్కడ మమ్మల్ని 30,000 అయితే మాత్రం పే చేయమన్నారు. బట్ మాకు అవేం వద్దు, ఇప్పుడు ప్రజెంట్ వచ్చాం కదా దాని యొక్క లింక్ షేర్ చేయండి చాలు అని చెప్పేసి ఇంకా మేము వచ్చేసాము. పాప ఫర్దర్గా ఏదైనా షూట్కి కానీ వాళ్ళు ఫిక్స్ అయ్యి మనల్ని పిలిస్తే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు పెయిడ్ ఇస్తారు అని చెప్పారు. వన్స్ మీరు 30,000 కట్టి మీరు ఇందులో రిజిస్టర్ అయితే మీకు ఎప్పుడు యాడ్స్ వచ్చినా సరే పిలుస్తానని చెప్పారు. సర్లే ఎందుకు అండ్ మనీ వేస్ట్ చేయడము, మనకి ఇన్స్టాగ్రామ్లోనే క్రేజ్ ఎక్కువ. ఏదైనా ఒక రీల్ మంచిగా క్లిక్ అయిందనుకోండి, మన పాపకి ఆపర్చునిటీస్ వస్తాయి కదా, ఎందుకు ఇలా మనీ వేస్ట్ చేయడం అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయి వద్దు మాకు ఇది ఒకటి షేర్ చేయండి చాలు అని చెప్పేసి మేము అక్కడ ఫోటోషూట్ చేయించుకొని వచ్చేసాము. ఫోటోషూట్లో అయితే పాప ఫస్ట్ ఫోటోకి కొంచెం బాగానే ఇచ్చింది. తర్వాత అక్కడ మొత్తం ఆ జనాన్ని అంతా చూసి కొంచెం ఏడ్చేసింది. తర్వాత మళ్ళీ నేను అనిల్ కొంచెం ఊరుకోబెట్టి మళ్ళీ కూర్చోబెట్టి పాపకి ఫోటో తీయించాము. బ్యాక్, సైడ్ అండ్ ఫ్రంట్ 3-4 ఫొటోస్ అయితే తీసుకున్నారు. అది వన్స్ వాళ్ళు మమయత్ దాంట్లోకి పోస్ట్ చేశాక మన ఫొటోస్ అండ్ లింక్ అయితే షేర్ చేస్తానని చెప్పారు. దానికి 45 డేస్ పట్టుద్ది అని చెప్పారు. ఓకే అని చెప్పాను. తర్వాత ఏంటంటే మనము పాప ఫోటో ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పట్టుకొని వెళ్ళాలి. మేము అది పట్టుకొని వెళ్ళలేదు. ఓకే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకురండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి అన్నాము. తర్వాత ఇంకా ఏంటంటే మాకు ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ అయ్యింది. మేము వెళ్ళేసరికే అక్కడ కొంచెం లేట్ అయింది. తర్వాత అక్కడే ఒక 3-4 అవర్స్ పట్టేసింది. సో మీరెప్పుడైనా ఇలాంటి షూట్స్‌కి వెళ్తే పిల్లలకి మొత్తం తినేవన్నీ కూడా స్నాక్స్ లాంటివి ఏమైనా పట్టుకొని తీసుకొనెళ్ళండి. మనకి వెళ్ళిన వెంటనే అయిపోవాలి అంటే అక్కడ అసలు అవ్వదు. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ ష్యూర్‌గా పట్టేస్తది. సో మీరేమైనా పిల్లలకి తినిపించాలి అని అనుకుంటే మాత్రం ఏదో ఒకటి పట్టుకొని మాత్రం వెళ్ళండి.
తర్వాత ఇంకా ఏం చెప్పాలి అని అంటే మీ ఇష్టం, అది 30,000 కట్టుకుంటారో లేదో అది మీ ఇష్టము. మేమైతే కట్టలేదు. మాకు ఈ పాపది ఇదొక్క షూట్ చాలులే అనుకున్నాము. ఇలాంటి షూట్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కైనా చేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో స్టార్ మీడియా ప్రొడక్షన్స్ అని కొడితే వస్తుంది. సో అందులోకి వెళ్ళి మంచిగా మీ మీ పిల్లలు మంచిగా ఉన్న ఫొటోస్ మీరు వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళే మనకి కాంటాక్ట్ అయ్యి మన టైము అండ్ పాప ఏ ప్రోడక్ట్ మీద చేయాలి, ఆర్ బాబు ఏ ప్రోడక్ట్ మీద చేయాలి అనేది వాళ్ళు డ్రెస్ కోడ్ అండ్ చెప్తూ ఉంటారు. మా పాపకైతే ఫ్రాక్ కానీ జీన్ కానీ వేసి తీసుకురమ్మన్నారు. నేను జీన్ రోజు ఫ్రాక్సే కదా వేసుకుంటుంది అని చెప్పి నేను జీన్ అయితే వేసుకొని తీసుకొని వెళ్ళాను. కానీ మా పాప అయితే అక్కడ ఫొటోస్ తీసినప్పుడు మాత్రం ఏడ్చింది, కానీ తర్వాత అంతా చూడండి ఎలా ఆడిందో. అసలు మాకు కూడా చిక్కేది కాదనమాట. ఫుల్గా ఆడుకునింది అక్కడ, మొత్తం అంతా తిరిగేసింది. మేము పాపతో కొంచెంసేపు ఆడుకున్నాము. మీటింగ్ ఉంది అని అన్నారు. ఆ మీటింగ్ ఏదో కాదు, మనీ అడగడానికే మీటింగ్ పెట్టారు. బట్ మేమైతే అటెండ్ అవ్వలేదు ఆ మీటింగ్కి. అంతే గైస్ ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ నేమ్ తెలుసు కదా, టియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్.